అందరికీ నమస్తే అండి. విశాఖ ఉక్కు అనేది ఇక మర్చిపోవాల్సిందే. ఇక లేనట్టే. విశాఖ ఉక్కు ఇప్పుడు నష్టాల్లో ఉంది. ఆ కార్మికులకు, వేలాది మంది కార్మికులకు 3 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు అర్ధాకలతో గడుపుతున్నారు. పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది. అది దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి కూడా నడుస్తున్న ఫ్యాక్టరీ. దేశానికే ఒక రకంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేసింది. సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా పుట్టుకొచ్చింది. ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసి దాన్ని సాధించారు. సో ఇప్పుడు దాన్ని చంపేసి దాని స్థానంలో ఒక ప్రైవేటు ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నాలు 99.99% జరిగిపోయినట్టే. దీనిలో తప్పెవరిది, దోషులెవరు, ఎవరిది ఏంటనేది అందరికీ తెలిసిందే. కార్పొరేట్ రాజకీయం, కార్పొరేట్ వ్యవస్థల దగ్గర పాపం ఈ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సహకారం లేకపోతే, పాలకుల సహకారం లేకపోతే నడవలేవు. ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఒక పార్టీ అధినేత, ఆయన ఒక పార్టీ అధినేత, ఈయనేమో దేశకీ నేత. సో వీళ్ళు ముగ్గురు ఒక విశాఖపట్నంలో ర్యాలీ చేశారు, రోడ్ షో చేశారు, ఒక బహిరంగ సభ చేశారు. ఆ పక్కన వందలాది మంది కార్మికులు రోజుల తరబడి, నెలల తరబడి దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళను ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడలేదు. విశాఖ ఉక్కును ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడలేదు. సో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏమిటయ్యా అంటే, విశాఖ ఉక్కుని ఇంక వీళ్ళు ఏమి చేయరు. అసలు వీళ్ళు చాలా బ్యాక్ ఎండ్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆర్సెలార్ మిత్తల్ అనే పరిశ్రమను విశాఖపట్నానికి దగ్గరలో తీసుకొస్తున్నారు. అందుకే దీన్ని లేకుండా చేస్తేనే అది బతుకుద్ది. అది బతికించాలి అంటే దీన్ని లేకుండా చేయాలి. సో దాన్ని అందుకే తీసుకొస్తున్నారు. దాదాపుగా 1,40,000 కోట్ల పెట్టుబడులు. ఓకే, అది దేశానికి గొప్పతనమే కావచ్చు, రాష్ట్రానికి గొప్పతనమే కావచ్చు, వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది కావచ్చు, దానివలన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కావచ్చు. కానీ ఉన్నదాన్ని నాశనం చేశారుగా, ఉన్నదాన్ని పాడు చేసినట్టేగా. సో ఈరోజు ఏమీ మాట్లాడలేదు అంటే, ఈ విశాఖ ఉక్కు గురించి ఈరోజు వీళ్ళు ముగ్గురులో ఎవరు ఏమీ మాట్లాడలేదు, ఎవరు ఏమీ ప్రస్తావించలేదు అంటే అర్థం ఏమిటి? దాని జోలికి ఇంకా వెళ్ళరు, ఇంకా దాని పట్ల ఎటువంటి హామీ ఇవ్వాలనుకోవట్లేదు, దాని గురించి ఏమీ కూడా ప్రస్తావించాలనుకోవట్లేదు. సో మేబీ ఇప్పుడు ఉక్కు కార్మికులు నెక్స్ట్ లెవెల్ పోరాటానికి సిద్ధం అవ్వాలేమో. ఆ ఉక్కు పరిశ్రమ కార్మికులు ఏం చేస్తారు ఏంటనే, ఎందుకు వాళ్ళు ఏం చేయలేరండి పాపం. అట్లీస్ట్ ఒక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వీళ్ళ మద్దతుతో వాళ్ళ మీద పోరాడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే వాళ్ళ మద్దతుతో వీళ్ళ మీద పోరాడొచ్చు. అట్లీస్ట్ పోనీ బలమైన ప్రతిపక్షం ఉండే బలమైన ప్రతిపక్షం మద్దతు ఉంటే అధికార పార్టీతో పోరాడొచ్చు. కానీ ఇక్కడ అందరూ దొంగలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ వచ్చింది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆర్సెలార్ మిత్తల్ అనే ఒక పెద్ద ఉక్కు పరిశ్రమ వస్తుంది. దాని పేరిట విశాఖ ఉక్కు అనే ఒక పరిశ్రమని లేపైపోతున్నారు అనేది ప్రాథమికంగా నిర్ధారణ జరిగినట్టే అనుకుంటున్నాను నేనైతే. సో లేదు కాదు, నువ్వు ఊరికే రెచ్చగొట్టడానికి ఇలా చెప్తున్నావు, నీకేం తెలీదు, విశాఖ ఉక్కుకు 1,500 కోట్లు ఇస్తారు, విశాఖ ఉక్కుని సెయిల్లో కలుపుతారు, విశాఖ ఉక్కుని కాపాడతారు అంటే అంటారా? మంచిదే. అలా జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేను కూడా. ఎందుకంటే నేను విశాఖపట్నం ఆ స్టీల్ ప్లాంట్ ఆ ఏరియాలోనే దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు పెరిగినోండి. ఆ సెక్టార్స్ మొత్తం నాకు తెలుసు. అక్కడ కల్చర్, అక్కడ లైఫ్ స్టైలు, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా, ఎంత ఎమోషన్గా ఉంటారో ఆ ప్రాంతంలో అనేది కూడా తెలుసు. నేను సెక్టార్ 5లో ఉన్నాను కొన్నాళ్ళు. సో అంటే ఆ ప్రాంత వాతావరణం కానీ, అక్కడ వాళ్ళ ఎమోషన్స్, అక్కడ వాళ్ళు విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల ఎంత మంచి లైఫ్ స్టైల్ ఉండేది తెలుసా వాళ్ళకి. ఒకప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కనీసం జీతాలు లేక అల్లాడిపోతున్నారండి, పిల్లలకు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారండి. అంతెందుకు, ఈ కొత్త గవర్నమెంట్ 7 నెలల్లోనే ఒకసారేమో సెయిల్లో విలీనం చేస్తాము అనే ఒక పుకారు లేపారు. సరే నిజమేనేమో అని వాళ్ళందరూ కూడా సంబరపడ్డారు. ఇంకోసారేమో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చి అక్కడ ముడి సరుకు ఉంది వాడుకోండి, అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వండి అన్నారు. అది కూడా జరగల.
ఇంకోసారేమో ఒక 1200 కోట్లో 1500 కోట్లో ఇస్తాము అని చెప్పి కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టున్నారు, అది కూడా జరగల. ఇలా రకరకాల లీకులు వస్తున్నాయి, రకరకాల శుభవార్త, ఇదిగో శుభవార్త అదిగో శుభవార్త అంటూ చెప్తున్నారే కానీ నిజంగా ఏమీ జరగట్ల. సో ఈరోజు వీళ్ళు ముగ్గురు దాన్ని ప్రస్తావించలేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఆర్సెలర్ మిత్తల్ అనే పరిశ్రమను తీసుకొస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఒక పెద్ద ఉక్కు పరిశ్రమ ఉన్నప్పుడు దానికి 60 కిలోమీటర్ల దూరంలో మరో పెద్ద ఉక్కు పరిశ్రమను తీసుకొస్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు లభించకపోయినా ఈ కొత్త ఫ్యాక్టరీ వస్తుందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అది నష్టాల్లో ఉన్న కొత్తది అదే ప్రాంతంలో వస్తుందంటే అర్థం ఏంటి? సో అప్పుడే అర్థమైంది. కాకపోతే అప్పుడు చెప్తే అందరూ ఏడుస్తారు కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చాక చెప్తున్నా. అసలు ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమ రావడం వెనక ఉద్దేశమే ప్రభుత్వ రంగమైన కర్మాగారాన్ని చంపేసి కొత్తది ఒకవేళ అదే అమ్మేయచ్చు. అది అమ్మితే వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టే దాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, చాలా పకడ్బందీగా నడిపించారు. యాక్చువల్లీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయచ్చు. అమ్మేస్తే వాళ్ళు వద్దంటున్నారుగా, అడ్డుకుంటున్నారుగా, వాళ్ళు అమ్మనివ్వట్లేదుగా. అందుకని తెలివిగా ఏం చేశారు, దాన్ని నష్టాల్లోనే ఉంచేసి దాని జోలికి వెళ్లకుండా ఇప్పుడు కొత్త ఉక్కు పరిశ్రమకు అనుమతించారు. దానికి ముడిసరుకు లేదు, మరి దీనికి ఎలా ఇస్తారు? వీళ్ళు ఎలా తెచ్చుకుంటారు? ప్రైవేట్ వాళ్ళు కాబట్టి ఎలాగైనా తెచ్చుకుంటారు. చూసారా ఎన్ని తెలివితేటలు? ఇవే కార్పొరేట్ తెలివితేటలు, ఇదే కార్పొరేట్ రాజకీయం అంటే.